ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇదేంటంటే రిటైర్ అయిన వాళ్ళు, తర్వాత నెల నెల పక్కాగా ఇంట్రెస్ట్ కావాల్సిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ పోషణకు ఇది ఒక చాలా ప్రజాదరణ పొందినటువంటి పోస్ట్ ఆఫీస్ స్కీమ్. ఈ వీడియోలో ఎంఐఎస్ గురించి, అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్. సో ఈ స్కీమ్ గురించి ప్రేక్షకులకు డీటెయిల్గా తెలియచేయగలరు. అసలు ఈ స్కీమ్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, ఎంత మొత్తంతో అప్లై చేయాలి, దీంట్లో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో ప్రేక్షకులకు వివరించగలరు. తప్పకుండా అండి. పోస్ట్ ఆఫీస్లో బాగా ఆదరణ పొందినటువంటి స్కీముల్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కూడా చాలా ప్రధానమైంది. ఎంఐఎస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. అది దాని గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే మొదలే చెప్పుకున్నాం, సేవింగ్ బ్యాంక్ ఏది వచ్చినా మళ్ళీ సేవింగ్ బ్యాంకే లింక్ అయి ఉంటుంది. మనం సేవింగ్ బ్యాంక్లో అయితే ఆల్రెడీ ఫోటోలు, ఆధార్, ప్యాన్ ఇలా ఇచ్చాము కాబట్టి దీనికి మళ్ళీ ఇవ్వనక్కర్లేదు. మంత్లీ ఇన్కమ్ స్కీము ఒక వ్యక్తిగతంగా 4.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. సింగిల్ డిపాజిట్, సింగిల్ అంటారు. సింగిల్ పర్సన్ పర్ హెడ్ 4.5 lakhs. దీన్ని జాయింట్గా కూడా చేసుకోవచ్చు. భార్యాభర్తలు కానీ, తల్లి కూతురు కానీ, తండ్రి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి 2 లేదా 3గా కూడా మన జాయింట్ అకౌంట్ కింద ఓపెన్ చేసుకోవచ్చు. యాజ్ అండ్ రేట్ ఈరోజు ఉన్నటువంటి వడ్డీ రేట్ ప్రకారము 6.6 ఉంది. ఈ ఇంట్రెస్ట్ అనేది ప్రతి నెల మనం ఏ రోజైతే డిపాజిట్ చేసామో సేమ్ అదే రోజు మన ఇంట్రెస్ట్ క్రెడిట్ అవుతుంది సేవింగ్ బ్యాంక్లోకి. ఇప్పుడు మారిన పరిస్థితుల ప్రకారం ప్రతి ట్రాన్సాక్షన్ సేవింగ్ బ్యాంక్ నుండి SMS అనేది మొబైల్కి వస్తుంది. ఓకే. వెంటనే అతనికి అలర్ట్ అంటే SMS వచ్చేస్తుంది. ఇంతకుముందు పూర్వకాలంలో ఉండేది కాదు. అప్పుడు ఈ కంప్యూటరైజేషన్ కాకముందు ఓన్లీ పాస్బుక్లే ఆధారం, లెడ్జర్లే ఆధారంగా ఉండేది. ఇప్పుడు పేపర్లెస్ వర్క్ ఇన్ పోస్ట్ ఆఫీస్. అవును. సో మంత్లీ ఇన్కమ్కి 4.5 లక్షలు వ్యక్తిగతంగా చేసుకోవచ్చు, జాయింట్గా 9 లక్షలు వేసుకోవచ్చు. ప్రతి నెల ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ అవుతుంది. ది స్కీమ్ యొక్క టైం వచ్చేసేసి 5 సంవత్సరాలే. అంటే మనం సింగిల్ అమౌంట్ 4.5 లక్షలు ఒకే రోజు వేసేసుకోవచ్చు అకౌంట్లోకి. అయితే ఇక్కడ ఏంటంటే పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు బ్యాంకు చెక్ ద్వారా, లేదనుకుంటే మన మొత్తాన్ని సేవింగ్ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసి చెక్ ద్వారానే డిపాజిట్ చేయాలి. రైట్. పూర్వకాలంలో మనం క్యాష్ ద్వారా చేసేవాళ్ళం. అది ఆన్లైన్ కాక పూర్వం. ఆన్లైన్ అయిన తర్వాత చెక్కుల ద్వారా మాత్రమే ఏ అకౌంట్ అయినా ఓపెన్ చేయాలి. సో మనం 4.5 లక్షల రూపాయలు చెక్ ద్వారా మాత్రమే తీసుకెళ్ళి ఆ ఎంఐఎస్లో వేసుకోగలుగుతామే. అంటే 2 రకాలు. ఇప్పుడు బ్యాంకులో అమౌంట్ ఉంటే బ్యాంక్ చెక్ పోస్ట్ ఆఫీస్ పేరు మీద ఇవ్వడం ఒకటి. లేదు మనకు ఏదో రకంగా వచ్చిన నగదు ఉంది, నగదుని మన సేవింగ్ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో వేసి వాళ్ళు ఇచ్చినటువంటి చెక్ బుక్ ద్వారా మనం ఎంఐఎస్ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. సో అంతేగాని డైరెక్ట్గా 4.5 లక్షల రూపాయలు క్యాష్ తీసుకెళ్ళి ఎంఐఎస్ అకౌంట్ అంటే చెయ్యరు. ఎస్. అదొక ప్రధానమైనటువంటిది తెలుసుకోవాల్సినటువంటి విషయం. దీనికి ఏంటంటే ఇది 5 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం ప్రతి నెల ఇంట్రెస్ట్ అనేది సేవింగ్ బ్యాంక్లో వస్తుంది. మారిన పరిస్థితుల ప్రకారం సేవింగ్ బ్యాంకుకు మనకు చెక్ బుక్ ఇస్తున్నారు, ATM కార్డు ఇస్తున్నాడు. డిపాజిట్ చేసినటువంటి వ్యక్తి అతని ATM కార్డు ద్వారా అతని ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ATMలో కానీ, లేకుంటే మన దగ్గరికి మన వీధిలోకి వచ్చేటువంటి పోస్ట్ మ్యాన్ ద్వారా కూడా మనం ఇంట్రెస్ట్ను పొందడానికి అవకాశం ఉన్నది. దీనికి 1 సంవత్సరం అనేది లాకింగ్ ఉంటుంది. 1 సంవత్సరం లోపు ఏ పరిస్థితిలో దీన్ని క్లోజ్ చేయడానికి లేదు అవకాశం. సో 1 సంవత్సరం తర్వాత మనం ఎప్పుడైనా క్లోజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. దానికి ఏంటంటే ప్రీమెచ్యూర్ క్లోజర్ ఛార్జెస్ ఉంటుంది. ప్రీమెచ్యూర్ క్లోజర్ ఛార్జెస్. అది ఎందుకంటే ఎక్కడైనా బ్యాంకులో అయినా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. అంటే ఎందుకంటే అతను మొదటి సంవత్సరము 5 ఏళ్ల రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున పొందాడు. సో లాకింగ్ ఓపెన్ అయిన తర్వాత విత్డ్రా చేయాలనుకుంటున్నాడు కాబట్టి దానికి ఛార్జెస్ ఉంటుంది. 1వ సంవత్సరం పూర్తయిన తర్వాత ఎప్పుడైనా అతను విత్డ్రా చేసుకునేటువంటి సౌకర్యం ఉంది. రైట్. 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత తప్పకుండా తీసుకోవాల్సింది. విత్డ్రా చేసి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఆ రోజు ఉన్నటువంటి ఇంట్రెస్టే అప్లికేబుల్ అవుతున్నాడు అతను. పూర్వం ఉన్న ఇంట్రెస్ట్ రాదు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత. ఇదేంటంటే రిటైర్ అయిన వాళ్ళు, తర్వాత నెల నెల పక్కాగా ఇంట్రెస్ట్ కావాల్సిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ పోషణకు ఇది ఒక చాలా ప్రజాదరణ పొందినటువంటి పోస్ట్ ఆఫీస్ స్కీమ్. సో అదేవిధంగా మరొక స్కీమ్ KVP, అంటే కిసాన్ వికాస పత్ర. అసలు కిసాన్ వికాస పత్ర అనే ఈ పోస్టల్ స్కీమ్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది,
దీని ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో సో దీని గురించి కూడా మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా తెలియజేయగలరు. తప్పకుండా సార్. కేవీపీ అంటారు, కిసాన్ వికాస పత్రం. ఇది రైతులకు సంబంధించింది మాత్రం కాదు, ఇది ఉన్నటువంటి ప్రజలకు సంబంధించింది. ఓకే. కాకపోతే దాని నామకరణం ఏంటంటే కిసాన్ వికాస్ పత్రం అనేటువంటిది నామకరణం చేశారు ఇందిరాగాంధీ గవర్నమెంట్ నుంచి. ఓకే ఓకే. దాని టైటిల్. ఇందిరాగాంధీ గారి టైంలో 5 సంవత్సరాలకు డబల్ ఇస్తున్నా అన్నట్టు స్లోగన్ ఉన్నది. ఆ కాలంలో మనం వేసినటువంటి డబ్బులు 5 సంవత్సరాల్లో రెట్టింపు అయ్యేది, అంటే సుమారుగా 30 ఏళ్ళ పైన. సో ఇప్పటికీ అదే మైండ్ సెట్తో చాలామంది ఉన్నారు. మారుతున్న పరిస్థితులని అవగాహన చేసుకోకుండా కిసాన్ వికాస్ పత్రం అయితే 5 ఏళ్ళకి డబల్ వస్తుంది, నువ్వు 10 ఏళ్ళు చెప్తున్నావేంది అని అంటారు. సో కిసాన్ వికాస్ పత్రం అనేది ఒక రెట్టింపు అమౌంట్ వచ్చేటువంటి స్కీమ్ ఇది. దీనికి కూడా మినిమం ఒక 1000 రూపాయల నుంచి ఎంతైనా పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మొదలే అనుకున్నాం సేవింగ్ బ్యాంక్, అది ఉంటే పర్వాలేదు, లేదంటే ఆధార్ ప్యాన్ ఫోటోలు అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇది కూడా చెక్ ద్వారా చేయాల్సి వస్తుంది. రైట్ రైట్. ఇది ఇప్పుడు ప్రస్తుతం యాజ్ అండ్ రేట్ ఈ రోజున్నటువంటి జనవరి 2022 రోజున్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.9 ఉంది. 10 సంవత్సరాల 4 నెలలకు రెట్టింపు అవుతుంది. ఈ రోజు వేసినటువంటి అమౌంట్ మనం 10 సంవత్సరాల 4 నెలలకు రెట్టింపు అవుతుంది. సో ఆ రెట్టింపు అయిన తర్వాత డబుల్ ది అమౌంట్ అనేది మనం విత్డ్రా చేసుకుంటాము. ఈ మధ్యలో మనకు అత్యవసరాలు అనేది కూడా ఉంటుంది కాబట్టి దీనికి 2.5 సంవత్సరాలు అనేది లాకింగ్ ఉంటుంది. కేవీపీ స్కీమ్కి 2.5 సంవత్సరాలలోపు ఏ పరిస్థితిలో కూడా మనం విత్డ్రా చేయడానికి అవకాశం లేదు, ఉండదు. లాకిన్ కాబట్టి ఇంకా 2 years వరకు ఉండదు. 2.5 years. 2.5 years. 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు తర్వాత ప్రతి 6 నెలలకు ఇంట్రెస్ట్ రేటు మనకు ఉంటుంది. 2.5, 3, 3.5 ఎప్పుడైనా మనం తీసుకోవచ్చు. 2.5 నుంచి 3 ఏళ్ల లోపు తీసుకుంటే 6 నెలల వడ్డీ కూడా ఇస్తారు. సో ప్రతి 6 నెలల తర్వాత గడిచినటువంటి వెళ్ళిపోయిన కాలానికి కూడా మన ఇంట్రెస్ట్ లెక్క కట్టిస్తారు. 2.5 నుండి మన 10 సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకు ఏ రోజు అత్యవసరం ఉన్నా తీసుకోవచ్చు. ఆ కాలం వరకు మనకు అక్కడే ఉంచితే రెట్టింపు అమౌంట్ అనేది మన ఖాతాదారునికి లభిస్తుంది. ఇది కూడా చాలా ప్రజాదరణ పొందినటువంటి స్కీమ్స్. ఇప్పటికీ ప్రతి వాళ్ళకు, ముసలి వాళ్ళకు ఇంకా చాలా తెలుసు, కేవీపీ అంటే డబల్ వస్తుంది అంతే, టైం వాళ్ళకి సంబంధం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర్లు గారు. పోస్టల్ శాఖలో అందుబాటులో ఉండే ఎంఐఎస్ స్కీమ్ గురించి, అదేవిధంగా కేవీపీ గురించి ప్రేక్షకులకు చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.